1956వ సంవత్సరము జనవరి 4వ తేదీన ఎన్ దానియేల్ గారు చేసిన ప్రసంగం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7 మరియు 8వ వచనాలు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరల రప్పించగా వారు కనులారా చూచున్నారు. మనము సాధారణముగా ముఖము యొక్క అందమును గూర్చి ఆలోచిస్తాము గాని పాదములను గూర్చి కాదు. మన పాదములు సాధారణంగా కప్పబడతాయి. మనము ప్రజలను కలుసుకున్నప్పుడు ముందు వారి ముఖముల వైపే చూస్తాం, వారి పాదాలని చివరగా చూస్తాం. సువార్తతో ప్రయాణం చేయు వారి పాదములు ధన్యకరమైన పాదములు. పెద్దవి మరియు క్లిష్టమైన యుద్ధములైన వాటర్లూ వంటి యుద్ధములను గూర్చి మనం చదివాము. జయమును గూర్చిన వార్త ఆశతో వేచియున్న బ్రిటిష్ ప్రజలకు తెలియజేయబడవలసి ఉన్నది. నెపోలియన్కు వ్యతిరేకముగా చేసిన యుద్ధ ఫలితము ఎంతో వేగముగా ఒక ప్రాంతం నుండి మరి ఒక ప్రాంతమునకు బ్రిటిష్ ఛానల్ ద్వారాను మరియు గుర్రముల ద్వారాను చేరవేయబడినది. ఎవరు గెలిచారు? నెల్సనా లేక నెపోలియనా అనేది ముఖ్యమైన వార్త. ఇంగ్లండ్నకు విజయమా లేక ఓటమే? స్వేచ్ఛ లేక బానిసత్వమా? స్వయం పరిపాలన లేక ఒక నియంత క్రింద ఉండుట? అదంతా యుద్ధ ఫలితం మీద ఆధారపడి ఉన్నది. ప్రజలు ఆ వార్తను తెలుసుకొనుటకు వేచి ఉన్నారు. బానిసలుగా చేయు శత్రువు మీద విజయము ఎంత ఆనందకరమై ఉన్నది! బానిసత్వమును గూర్చిన భయము నుండి తప్పించిన విజయము ఎంత ఊరటై ఉన్నది! రక్షణ వాటర్లూ విజయము కంటే గొప్ప సమాచారము కాదా? సాతాను శక్తి క్రింద పాపమునకు బానిసగా మనిషి ఉండనవసరం లేదు. ఎందుకనగా యేసు శిలువ మీద మరణించాడు. దీనికంటే గొప్ప వార్త ఎన్నడైనా ఉండగలదా? ఇతర మతములకు చెందిన భక్తుల పాటలు విచారము మరియు నిరాశను తెలుపుచున్నవి. ఓ దేవా, మేము శ్రమపడుటకు ఎందుకు ఈ లోకంలోనికి తెచ్చావు అని వారు విలపిస్తారు. లేక ఓ దేవా, నీవెక్కడ ఉన్నావు అని బాధలో వారు పిలుస్తారు. నేను నిన్ను కనుగొనలేకపోవచ్చున్నాను అని వారు విచారంతో మూల్గుచుంటారు. వారి గీతాలు మరియు ప్రార్థనలు ఆ విధంగా ఉన్నాయి. యేసు ఆ విధమైన వాడు కాడు. ఆయన గొప్ప విజయమునకు సంబంధించిన కేకను వెలిబుచ్చును. ఆనందించుడి, నేను లోకమును జయించి ఉన్నాను, నా యందు మీరు కూడా లోకమును జయిస్తారు. సమాప్తమైనది, నేను రక్షణ కార్యము నెరవేర్చాను, పూర్తి క్రయము చెల్లించబడినది, నా యొద్దకు వచ్చు పాపిని తుదమట్టుకు నేను రక్షిస్తాను అని శిలువ నుండి యేసు చెప్తూ ఉన్నాడు. శిలువ వైపు చూడుము, నా ఖాళీ సమాధి వైపు చూడుము, భూమి ఆకాశముల మీద సర్వాధికారములతో పరిపాలించు నా వైపు చూడు. ఓ యవనస్తుడా, నీవు ఓడించబడిన అవసరం లేదు. ఓ విభజించబడిన గృహమా, ఇక నీకు పరిష్కారం ఉన్నది. వ్యాధిగ్రస్తుడా, నీ కొరకు స్వస్థత ఉన్నది. ఓ కలవరపడు సమాజమా, నీ కొరకు సమాధానపు శుభవార్త నేను కలిగి ఉన్నాను అని యేసు చెప్తూ ఉన్నాడు. నేను ఈ విధంగా ప్రార్థించేవాడిని, ఓ ప్రభువా, దేశముల మీద దాడి చేయుటకు మరియు దేశములను జయించుటకు ఎంతో శక్తిని కలిగి ఉండుటకు హిట్లర్ను అనుమతించావు. అతడు క్రూరమైన ఆయుధాలను మరియు యుద్ధతంత్రములను ఉపయోగించి లోకమును ఎదిరించాడు. కొద్ది దినముల్లోనే అతడు చాలా దాడులు చేశాడు. ఆత్మీయ రాజ్యంలో మాకింకా ఎక్కువైన బలం ఎందుకు ఇయ్యవు? నేను బిల్లీ గ్రహం గారి పరిచర్యను గురించి విన్నప్పుడు నా ప్రార్థన కొంతవరకు జవాబు ఇవ్వబడినదిగా నేను భావించాను. ఆత్మీయ పరిచర్య మరియు సహవాసం యొక్క భౌతిక స్వస్థత కొరకు నేను అడుగుచున్నాను. సువర్తమానం తీసుకొని పోవు వారి పాదములు ఎంత సుందరమైనవి! ఈ సువర్తమానమును ఎంతమంది ఆత్మలకు మనం తీసుకుని వెళ్ళాము? నీ జీవితాంతంలో నీ నిజమైన ఆనందము నిస్సహాయులైన పాపులకు నీవు చేసిన సహాయం మాత్రమే. నీవెల్లప్పుడూ సువర్తమానం తీసుకుని వెళ్ళువాడు అయినప్పుడు నీవు మంచివానివిగా తయారవుతావు. ఒక పాత్ర
మంచినీటిని పోయుటకు వాడుచున్నట్లయితే అది ఆ క్రమములో శుభ్రమైనదిగా తయారవుతుంది. ప్రారంభంలో శుభ్రముగా లేనప్పటికీ అది త్వరలో శుభ్రముగా తయారగును.